హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్లో సంక్రాంతి సంబరాలు ముందుగా వచ్చేసాయి. ప్రతి కాలేజ్లో ఏదో ఒక ఫెస్ట్ లేకపోతే సంక్రాంతి సంబరాలు అన్ని కాలేజీలో ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. ఈరోజు మనం వైజాగ్లో ద ఫేమస్ ఉమెన్స్ కాలేజ్ ఏఎస్ రాజా కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఫెస్ట్తో పాటు సంక్రాంతి సంబరాలు అలాగే ఫేర్వెల్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. సో ఆ విశేషాలు మీకోసం. అల్లరి గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ కి లీడర్ నువ్వే అని నాకు డౌట్. అవునా కాదా? కాదు. ఇందుకు ఎవరు అల్లరి గ్యాంగ్ కి లీడర్? లీడర్స్ ఎవరు లేరు, అందరూ లీడర్లే. ఇందుకు నీ పేరేం చెప్పలేదు? ఝాన్సీ అనే పేరులోనే ఒక లీడర్షిప్ అనే ఇది ఉంటుంది కదా. వాట్ ఈస్ యువర్ నేమ్? కళ్యాణి, జోష్న, దివ్య. ఇందాక మీ గ్యాంగ్ కి లీడర్ అంటే నేనే అని చెప్పి ఇక్కడికి రా నువ్వు సెంటర్లోకి. దివ్య ఏం చదువుతున్నావు? దివ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ, జూనియర్ బైపీసీ. ఏంటి ఫ్యూచర్లో డాక్టర్ అవుదామన్నా లేకపోతే వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? నర్స్ అవుదామన్నా. వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? నర్సింగ్. యూ టెల్ మీ వాట్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్ యూ హావ్ డన్ ఇన్ యువర్ కాలేజ్ ఈ 1 yearలో? చదువు కాదు, చదువు తప్ప. ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ క్రేజియస్ట్ థింగ్ కాలేజ్లో మనం అందరం చేస్తాం. సో ఫ్రెండ్షిప్ కాకుండా వాట్ డిడ్ యూ డూ క్రేజియస్ట్ థింగ్? అల్లరి. ఇంకా మధ్యలో క్యారేజ్ బాక్స్ తీసి తినడం. అంటే క్లాస్ అవుతుంటే క్యారేజ్ బాక్స్ తీసి తినేయడం. మరి లంచ్లో ఏం తింటావు అప్పుడు? క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కుంటాం. అంటే ముందుగా క్యారేజ్ బాక్స్ తినేసి క్యాంటీన్లో తినడం. ఇలాంటి పనులు అందరూ చేస్తారు మీ దాంట్లో? అందరూ చేస్తారు. అంటే మీ బాక్స్ తింటారు, పక్క వాళ్ళ బాక్స్ తినేస్తారా? ఎలాగెలాగా? క్యాంటీన్ కూడా అంతేనా? వాళ్ళు అయిపోయిన తర్వాత మేము తినేస్తాం. సో ఇదంతా అల్లరి బ్యాచ్ అన్నాను కదా, కాదు ఇది ఒక తిండి బ్యాచ్ అనొచ్చు మనం. సో ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్. బాగా చదువుకోండి, బాగా ఆడుకోండి, బాగా అల్లరి చేయండి, లైఫ్లో మంచి పొజిషన్ రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్. ఇందాక మనం జూనియర్స్ మాట్లాడాం, ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. వాట్స్ యువర్ నేమ్? అరుణ. కోమలి. రిషిత, పూజిత, కనకరత్నం. మీరు అందరూ సీనియర్ ఇంటరా? కానీ మీరే జూనియర్స్ లో ఉన్నారు. అసలు ఏం చదువుతున్నారు ఇంటర్మీడియట్? మేము బైపీసీ. సో ఏంటి వాట్ ఈస్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? అంటే యాక్చువల్గా ఇది సంక్రాంతి అండ్ ఫేర్వెల్ కలిపి సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. అంటే జూనియర్స్ సీనియర్స్కి ఫేర్వెల్ పార్టీలా. ర్యాగింగ్ చేశారా మీరు మీ జూనియర్స్? లేదు, అలాంటివన్నీ క్యాంపస్లో ఉండవు. ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. ఇది ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అంట. సో నో ర్యాగింగ్. ర్యాగింగ్ ఉండదు. మీకు ర్యాగింగ్? అందరూ ఫ్రెండ్సే. మాకు ర్యాగింగ్ ఎవరు చేయలేదు. మీకు ఎవరు ర్యాగింగ్ చేయలేదు. మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా ఇక్కడ ఇందులో? పార్టిసిపేట్ అంటే చేసాం. అంటే లైక్ ఎస్ఏ రైటింగ్స్ అలా ఆ ప్రోగ్రామ్స్లో చేసాం. గేమ్సా స్పోర్ట్సా? స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, కరాటే. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్? ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తీసుకుందాం అనుకుంటున్నాం. డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అలా ప్లాన్ చేసాం. మనతో బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు కాబోయే డాక్టర్సా? వీళ్ళు ఏమవుతారు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? త్రివేణి. వాట్స్ యువర్ నేమ్? చందనశ్రీ. 2 పేర్లు ఎందుకు ఉన్నాయి? చందన ఒకటి, శ్రీ ఒకటి. ఏమని పిలుస్తారు? శ్రీ అంటారా, చందన అంటారా? చందు అంటారా? సంధ్య. తేజస్విని. అడగకుండా చెప్పేస్తున్నావు నీ పేరు? అంజలి అనే సినిమా తెలుసా? తెలుసు. ఓకే. పార్టిసిపేట్ చేశారా రంగోలీలో? మా క్లాస్ వాళ్ళు కొంతమంది చేశారు. ముగ్గేయడం రాదా?
వచ్చు కానీ వేయలేదు. వచ్చు కానీ వేయలేదు. మీకు వచ్చా ముగ్గేయడం? నాకు రాదు. అలా ఒప్పేసుకోవాలి ఎప్పుడైనా సరే. నాకు కొంచెం కొంచెం అంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ అలాంటి నిజంగానే వచ్చు. నిజంగానే అంటే చుక్కల ముగ్గు అంటారు కదా, ఎన్ని చుక్కల ముగ్గు వచ్చు? 7 కానీ 5 కానీ. ఓకే. ఫ్యూచర్లో ఏమవుదామని? ఫ్యూచర్లో పోలీస్. ఓకే. ఫ్యూచర్లో ఏమవుదామని ప్లాన్? బిఎస్సి నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్. సో ప్లాన్ ఫిక్స్ అయిపోయింది అనమాట, బీఎస్సీ నర్సింగే చేద్దామని. నర్సింగ్ ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్టా, ప్యాషనా ఏంటి? ఇంట్రెస్ట్. సర్వీస్ చేయడం ఇంట్రెస్ట్. మీ కాలేజ్లో జరిగిన ఒక క్రేజియస్ట్ మూమెంట్? తను నవ్వితే మాత్రం దయ్యంలాగా ఉంటుంది, అదే క్రేజియస్ట్ మూమెంట్. ఎవరు నవ్వితే దయ్యంలా ఉంటుంది? ఒకసారి అలా క్లోజ్ పెట్టండి కొంచెం. సరే, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదువుకోండి, కాలేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనతో పాటు కాలేజ్ ప్రిన్సిపల్, అలాగే స్టూడెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం. మేడం, ఎలా జరుగుతుంది మీ ఫెస్ట్? ఇది సంక్రాంతి కమ్ ఫేర్వెల్ అండి. ఓకే. 23-24 బ్యాచ్కి మేము ఫేర్వెల్ ఇస్తున్నాం, ప్లస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఇది ఏఎస్ రాజా కాలేజ్ 1979లో ఎస్టాబ్లిష్డ్ అండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఓల్డెస్ట్ కాలేజ్ వాట్ ఐ క్యాన్ సే. అది ఫస్ట్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై అల్వద్దాస్ గ్రూప్. సో ఇక్కడ మనం ట్రెడిషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి డ్రెస్సెస్ వేస్తారు, కానీ ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ ఎంత ట్రెడిషనల్గా ఉన్నారు. సో మనం మార్నింగ్ భోగి మంట వేసాం, అక్కడ ముగ్గులు వేసాం, గంగైదుని తెప్పించాం. సో ఫుల్ సర్కిల్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ ద లైక్ ఎస్టర్డే మనమేమో కుకింగ్ కాంపిటీషన్ పెట్టాం, మన పిల్లలే కుకింగ్ చేసి ఎగ్జిబిట్ చేశారు. ముగ్గులు కాంపిటీషన్ పెట్టాం. సో దాని తర్వాత ఇప్పుడు ఫేర్వెల్ కూడాను ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. సో మనం ఉత్తే అకాడమిక్సే కాకుండా కల్చరల్స్కి, స్పోర్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తామండి ఈ కాలేజ్లోని. సో మన జ్యోతి ఎర్రాజీ అన్న అమ్మాయి ఏషియన్ కప్ కూడా మొన్న వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఈ కాలేజే. సో నేషనల్ అవార్డ్స్ కూడా చాలా కామన్ ఈ కాలేజ్కి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ద స్టూడెంట్స్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఎలా చేస్తున్నారు? ఇంకా ఎక్సలెంట్ అండి. కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఒకరు మించిన వాళ్ళు ఒకరు. సో దే ఆర్ టూ గుడ్. నాట్ ఓన్లీ డాన్సెస్ అండ్ సింగింగ్ బట్ ఆల్సో మీ వీణావాదన వినుంటారు, మార్నింగ్ ఏమో పెట్టారు. సో లైక్ ఏదైతే ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్, పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ లెర్నింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వండి, డాన్సెస్ అవ్వండి, లేకపోతే సింగింగ్ అవ్వండి, మైమ్ కానీ. సో every cultural activity, sport and academic activities are equally given importance in this college. So college environment మీకు తెలుస్తుంది, బోల్డ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. మా గార్డెన్ యదయ్ గారు కానీ, బాటనీ మేడం కానీ, సో దే టేక్ కేర్ దట్ ఆల్ ది మెడిసినల్ plants are here. So here the health also gets improved, what I can say very proudly actually. Yeah. సో స్టూడెంట్స్కి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ దిస్ కాలేజ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కల్చరల్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కాలేజ్లో జరుగుతుంది. ఈ కాలేజ్ ఫెస్ట్తో పాటు ఈరోజు ఫేర్వెల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సో దిస్ ఈస్ అబౌట్ ఏఎస్ రాజా కాలేజ్ ఫెస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.